నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రేటర్ వరంగల్ పుట్టిగట్టలో నూతన బస్తీ దవాఖానా ప్రారంభించిన చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, మేయర్ గుండు సుధారాణి. జనవరి 26న రైతు ట్రాక్టర్ల వాహనాల నిరసన ప్రదర్శన. సంయుక్త కిసాన్ మోర్చా SKM పిలుపు. అక్రమంగా తరలిస్తున్న బొగ్గు సిమెంట్ పట్టివేత. గోదావరి కని బేసిక్ వర్క్ షాప్ నుంచి 4 టన్నుల బొగ్గు. శ్రీరామకోటి భక్త సమాజం వారు నిర్వహించిన ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ముగ్గుల పోటీలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. సమాజానికి మా మిత్రులను ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా రామారావు మొన్ననే అవార్డు వచ్చింది కళారత్న. అందు గురించి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్న రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ 30 సంవత్సరాల నుంచి ఇంత మంచి సమాజాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానించి మనలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు అందరికీ పేరు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ చొరవతోని ముస్లిం మైనార్టీ విద్యార్థులకు మైనార్టీ గురుకుల్లో కార్పొరేటర్ స్థాయి విద్య మెండుగా అందుతుందని కరీంనగర్ MIM నగర అధ్యక్షుడు, తెలంగాణ హాజ్ కమిటీ సభ్యుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల పరిధిలోని రీచ్ ఇంజనీరింగ్ కళాశాల భవనంలోని మైనార్టీ గురుకుల బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో భాగంగా 2023-24 విద్యా సంవత్సరానికి గాను మైనార్టీ గురుకుల్లో అడ్మిషన్ల భర్తీపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముస్లిం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ముస్లిం కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ రకాల రాజకీయ పార్టీల ముస్లిం నాయకులతో మైనార్టీ గురుకుల సంక్షేమ అధికారులు అవగాహన సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వక్ఫ్ బోర్డు భూముల్లో రాబోయే 100 సంవత్సరాలకు ఉపయోగపడేలా మైనార్టీ బాలబాలికల విద్యాభివృద్ధి కోసం కార్పొరేటర్ స్థాయిలో పక్కా స్కూల్ భవనాలను నిర్మించేలా MIM అధినేత బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ, శాసనసభాపక్ష అక్బరుద్దీన్ ఓవైసీల సారథ్యంలో కృషి జరుగుతోందన్నారు. सिर्फ 20% जो मुस्लिम्स है वो लोग के लिए था. जैसे कि अब उसके अंदर इख्तियार में जो कैबिनेट में मिनिस्टर्स थे उन्होंने जो कम्युनिटी से ताल्लुक रखते जैसे कि मोहम्मद है उनके लिए रिजर्वेशन रख लिए. उसमें सैयदान चले गए, बेगान चले गए, खाना चले गए. तो सिर्फ वो 20% ही लोग मुस्लिम्स को बेनिफिट था 4% से. ये जो केसीआर साहब आने के बाद तेलंगाना बनने के बाद में केसीआर साहब की क़ियादत में जो माइनॉरिटी स्कूल लगाए गए हैं इसमें पूरे 100% मुस्लिम्स के लिए ये रिजर्वेशन 10% से बढ़ के काम कर रहा है. इसके अंदर आप आकर अपने अपने बच्चों को, ये गरीब और यतीम एसीर बच्चों का स्कूल नहीं है ये. इसके अंदर पैसे वाले बच्चे भी पढ़ सकते हैं और पढ़ रहे. मैं भी मेरे भाई के एक बेटे को उनका इंटरेस्ट तेलुगु इंग्लिश पढ़ने का था तो मैं दावेल मदरसा, गुजरात में बहुत बड़ा मदरसा है दावेल, वहां के मदरसे से निकाल कर मैं यहाँ पर विनोद कुमार साहब के कहने पर मैं यहाँ के स्कूल में मेरे भतीजे को भी मैं एडमिशन कराया. సూర్యాపేట జిల్లా కేంద్రంలో స్థానిక ధర్మభిక్ష భవన్లో సంయుక్త కిసాన్ మోర్చా సన్నాహక సమావేశం కంబాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో ఎంఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్ కుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం జనవరి 26న శాంతియుతంగా ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తున్న సందర్భంగా లాఠీ చార్జ్ బాష్పవాయు ప్రయోగించి రైతులపై దాడులకు గురి చేశారని అన్నారు. జాతీయ పిలుపు మేరకు జనవరి 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన యొక్క హామీలు నెరవేర్చనందున, అదేవిధంగా గత సంవత్సరం జనవరి 26వ తారీఖు నాడు శాంతియుతంగా ఢిల్లీలో రైతులు ఆందోళన నిర్వహిస్తుంటే, ట్రాక్టర్ ర్యాలీ నిర్వహిస్తుంటే ఆ ర్యాలీపై కేంద్ర ప్రభుత్వ దమనకాండ కొనసాగించడమే కాకుండా వందలాది మంది రైతుల మీద లాఠీ చార్జ్ చేసింది, బాష్పవాయు ప్రయోగించింది, తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించి రైతుల యొక్క ట్రాక్టర్లను కూడా ధ్వంసం చేసిన దుర్మార్గమైన చరిత్ర కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. దాన్ని నిరసిస్తూనే అదేవిధంగా రైతులకు ఇచ్చిన డిమాండ్లు కూడా నేటికి కూడా పరిష్కారం కాలేదు. కాబట్టి ఆ నిరసనకు సంవత్సరం గడుస్తున్న సందర్భం లోపల రేపు 26వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ట్రాక్టర్ ర్యాలీలు, బైక్ ర్యాలీలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కిసాన్ మోర్చా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. 26వ తారీఖు నాడు ప్రధానమైన డిమాండు రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు. మొట్టమొదటిది రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలి. నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటలో శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామివారిని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. ఇట్టి జాతరకు ఊరుకొండపేట సర్పంచ్ అనిత నాగోజీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఊరుకొండ ఎస్ఐ లక్ష్మణ్ శాంతి భద్రతలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోచమ్మ తల్లికి చలిబోనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. మాఘమాసంలో ఆదివారం నుండి 4 వారాల పాటు తెలంగాణ తెలుగు ఇంటి ఆడపడుచులు తొలి బోనంగా చలిబోనాన్ని పోచమ్మ అమ్మవార్లకు సమర్పిస్తారు. పోచమ్మ తల్లిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఇంట్లో జరుగు ప్రతి శుభకార్యానికి మొట్టమొదటగా పోచమ్మ తల్లికి బోనాలు నైవేద్యం పెట్టిన తర్వాతనే కార్యక్రమాలు నిర్వహిస్తారు. కళ్ళు శాఖ కోడిపుంజుతో అమ్మవారికి శరణు వేడుతారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారమని ఇక్కడి భక్తుల నమ్మకం. వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని నిజాంపేట్ మేడిపల్లి గ్రామంలో బీరాస కాంగ్రెస్ పార్టీ నేతలు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ పాస్పోర్టు బ్రోకర్ కేసీఆర్ అని అన్నారు.
రాష్ట్రంలో దళితులు అందరికీ దళిత బంధు ఇస్తానన్న కేసీఆర్ ఈ గ్రామంలో ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం కేవలం కుటుంబ పార్టీగా అవతరించిందని అన్నారు. కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి, ఉపాధ్యక్షులు మల్లేష్, భాజపా నేతలు మిట్టం పరమేశ్వర్ రెడ్డి, హరికృష్ణ, పెంటయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు. జిందాబాద్ జిందాబాద్. ఏమన్నా సబ్సిడీ ఇస్తున్నాడు. ఎవరన్నా పథకం పెడితే ఎవరి కొరకు పెడతావు? ఆ పథకం ఎవరి కొరకు పెడతావు? పేదోళ్ళ కొరకు పెడతాడు. భూస్వామి కొరకు పెడతాడు ఎవడైనా? ఎవరన్నా భూస్వాముల కొరకు పెడతారా? పెట్టరు. రైతు బంధు అని భూస్వామి బంధు చేసేసిండు. ధనం ఎంత ఎక్కువ ఉంటే, భూమి ఎంత ఎక్కువ ఉంటే వానికి ఎక్కువ వస్తాయి. భూమి తక్కువ ఉన్నోనికి 5,000 10,000 వస్తాయి. భూమి లేనోనికి ఏమిస్తున్నాడు? ఏమిస్తలేడు. అందుకే వాళ్ళు తరిమేస్తందుకు అందరూ తెలంగాణ, యావత్ తెలంగాణ తయారైతే వాడే పారిపోయిండు. ఖమ్మంలో అంటాడు మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నా. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టు ఎల్లారెడ్డిగూడెం రోడ్డులో సగం కాలిన యువకుని మృతదేహం లభ్యమైంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. గోదావరికని బేసిక్ వర్క్ షాప్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 4 టన్నుల బొగ్గును, గోదావరికని మల్లికార్జున్ నగర్ నుంచి అక్రమంగా తరలిస్తున్న 20 సిమెంట్ బస్తాలను, ట్రాక్టర్ను సింగరేణి ఇంటెలిజెన్స్ టీం పట్టుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం బేసిక్ వర్క్ షాప్ ఏరియాలో తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానంగా ఉన్న టీఎస్ 12UC 0185 నెంబర్ గల మహేంద్ర ట్రక్కును తనిఖీ చేయగా అందులో 4 టన్నుల బొగ్గు నిల్వలు బయటపడ్డాయి. నిందితులు వాహనంను అక్కడే వదిలేసి పారిపోయారని తెలిపారు. మల్లికార్జున్ నగర్లోని సిమెంట్ బస్తాలు తరలిస్తున్న సమాచారం మేరకు తనిఖీలు చేయగా అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సిమెంట్ బస్తాల ట్రాక్టర్ను AP 15T 69901 నెంబర్ గల వాహనాన్ని పట్టుకున్నామని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ప్రధాన వీధుల గుండా కవాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇచ్చోడ సిఐ నైలు, గుడిహత్తూర్ ఎస్ఐ, హైదరాబాద్ బెటాలియన్ శశాంక్ శేఖర్, అసిస్టెంట్ కమాండ్ 99 RAF ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. ప్రమాదాలు జరిగినప్పుడు విపత్తుల నుండి రక్షించడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఎల్లప్పుడూ సహాయపడుతుంది అని అసిస్టెంట్ కమాండ్ శశాంక్ శేఖర్ తెలిపారు.
గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ పుట్టిగుట్టలో 14 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన బస్తీ దవాఖానను ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నగర మేయర్ గుండు సుధారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి ఆవరణంలో మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం 40 లక్షలతో కోమటిపల్లి మెయిన్ రోడ్ నుండి శివసాయి ట్రస్ట్ వరకు నిర్మించనున్న రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు వారి బస్తీలోని ప్రభుత్వ వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బస్తీ దవాఖానను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. బస్తీ దవాఖానాల ద్వారా మంచి వైద్యంతో పాటు పైసా ఖర్చు లేకుండా నాణ్యమైన వైద్యం అందుతోందని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం కోసం పేద ప్రజలకు ఇంటి వద్దనే ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, జక్కుల రజిత వెంకటేశ్వర్లు, గూగులోతు దివ్యారాణి, రాజు నాయక్, సంఘాల విక్టరీ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నా సెల్లును పట్టుకోమంటున్నా. డిప్యూటీ గారికి, వైద్య సిబ్బందికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఎట్లుండే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు ఏ తీరుగా తీర్చిందో చాలా వివరంగా చెప్పారు. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్య, వైద్యం గత ప్రభుత్వాలు, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 2 ప్రాథమిక హక్కులైనటువంటి విద్యా, వైద్యం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులైనటువంటి 2 వీటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు మరి బ్రహ్మాండంగా చూస్తున్నాం. మల్టీ స్పెషల్ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత హైదరాబాద్ కన్నా గొప్పగా ఇక్కడ నిర్మాణం జరుగుతుంది. అతి త్వరలో వైద్య సేవలు అందించడానికి 1,1200 కోట్లతోని బ్రహ్మాండంగా హాస్పిటల్ నిర్మాణం చేసుకుంటున్నాం. మరి అక్కడ ఉన్నటువంటి మల్టీ స్పెషల్తో పాటు బస్తీలు ఉన్నటువంటి వారందరికీ కూడా మరి వైద్య సేవలు అందియాలని చెప్పి బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేసడం జరుగుతుంది. సహకారంతో మరి సంబంధిత మేయర్ల, మంత్రుల సహకారంతో అనేక నిధులు ఈ నియోజకవర్గంలో విలీనమైన గ్రామాలకు తీసుకొచ్చినాం. దాంట్లో భాగంగా మిషన్ కాకతీయలో మీ అరక సాయికుంటకు 21,50,000 వెచ్చించడం జరిగింది. GWMC జనరల్ ఫండ్ నుండి CC రోడ్లు మరియు సైడ్ డ్రైన్ల నిర్మాణానికి 50 కోట్ల పైచిలకు ఖర్చు చేయడం జరిగింది. కూడా నిధుల నుండి గోపాల్పూర్ నుండి అనంత సాగర్ వరకు మన దాదాపు 8 కోట్ల పైచిలకుతో బ్రహ్మాండమైన తార్ రోడ్ వేసుకోవడం జరిగింది. మరి ఈ రోజు బస్తీ దవాఖానకు 14 లక్షలు వెచ్చించుకోవడం జరిగింది. మరి పాఠశాల అభివృద్ధి కోసం 28,63,000 వెచ్చించుకోవడం జరిగింది. మరి గతంలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈ ప్రాంతంలో దాదాపు 2 కోట్లు పంచాయతీరాజ్ నిధులు కూడా తీసుకురావడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముతోల్ ఏడీఏ ఇంద్రసేనపై చర్యలు తీసుకోవాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గైని మురళి. బీవీఎఫ్ నూతన కమిటీల ఎన్నిక. నకిరేకల్ నియోజకవర్గంలో ఎన్నుకున్న బహుజన వాలంటరీ ఫోర్స్. పెద్దపల్లి జిల్లా మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ. ఏసీడీ ఛార్జీలను రద్దు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మండిపాటు. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.